ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వదిన గారు, ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. సంధ్య ఎక్కడుంది? 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 ఏంటమ్మా అలా గట్టిగా అరుస్తున్నావు? అడుగుతుంది నిన్నేరా. సంధ్య ఎక్కడుంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నేను సంధ్యతో మాట్లాడాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, ఏం జరిగింది? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది వదిన గారు? ఎందుకు అలా ఉన్నారు? చెప్తుంది మీకే. అందరూ వెళ్ళిపోండి. నేను సంధ్యతో మాట్లాడాలి. వెళ్ళండి ఇక్కడ నుండి. నా కొడుకు కూతురుతో సహా నువ్వు కూడా వెళ్ళిపో. ఏదో సమస్య ఉన్నట్టుంది. నేను మళ్ళీ వస్తాలే వదినా. అమ్మా అది అత్తయ్య, 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 ఏం జరిగింది అత్తయ్య? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అత్తయ్య మీకు? నేను నీకేమవుతాను? ఏంటత్తయ్య? నేను నీకు ఏమవుతాను? అత్తయ్య అవుతారు. అత్తంటే ఎవరు? చెప్పు సంధ్య, అత్తంటే ఎవరు? అత్తయ్య అంటే ఇంటికి పెద్ద దిక్కు, నాకు అమ్మ లాంటి వారు. మరి కట్టుకున్న భర్త అంటే ఎవరు? నాకు జీవితాన్నిచ్చిన ప్రత్యక్ష దేవుడు, నా దైవం. మరి అలాంటి దైవాన్ని మోసం చేయొచ్చా? అమ్మలా అనుకునే అత్తని నమ్మించి మోసం చేయొచ్చా? అత్తయ్య, నేను మోసం చేయడం ఏంటి? సంధ్య, ఇన్నాళ్ళు నా కోడలికి అబద్ధం చెప్పడం రాదనుకున్నాను. నా కోడలు చాలా అమాయకురాలనుకున్నాను. కానీ నా కోడలే పెద్ద అబద్ధాల కూర అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం ఏంటత్తయ్య? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? సరిగ్గా కొన్ని నెలల క్రితం కళ్ళు తెరిచి గంటలు గడవకుండానే కళ్ళు మూసిన ఒక పసిబిడ్డని ఈ ఇంటి నుంచి శ్మశానానికి తీసుకెళ్ళాం. అది గుర్తుందా నీకు? అత్తయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తు చేస్తున్నారు? కన్నబిడ్డని దూరం చేసుకుని నేనెంత బాధపడ్డానో మీకు తెలీదా? నిజంగా నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావా? నేను నా బిడ్డని పోగొట్టుకోకపోవడం ఏంటి? నా బిడ్డని ఈ చేతుల మీదే కదా తీసుకెళ్లి శ్మశానంలో మట్టిపోయాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అన్నయ్య, అమ్మ వదినతో ఏం మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ సంధ్యతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. మాట్లాడినివ్వు. ఇలా తలుపులు వేసి మాట్లాడేంత అవసరం ఏముంటుంది?
ఏదో జరిగింది శ్రీజ. అమ్మకేదో తెలియకూడని విషయం తెలిసినట్టుంది. అది ఏమై ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. నేను అడుగుతుంది చనిపోయిన నీ బిడ్డ గురించి కాదమ్మా, బ్రతుకున్న ఇంకొక బిడ్డ గురించి. ఏ అడుగు వెనకబడుతుందేంటి? చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతుంది, నీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఈ నిజం నాకెలా తెలిసిందనా? లేదంటే నువ్వు దేవుడుగా భావించే భర్తని మోసం చేస్తున్నానని ఇప్పుడు అందరికీ తెలిసిపోతుందని భయపడుతున్నావా? ఏంటి సంధ్య ఇది? నువ్వు నా ఇంటి కోడలివో కాదో నాకు తెలీదు. శ్రీకరం కట్టుకున్న భార్యవే అనుకున్నాను. కాసేపు అది కూడా అబద్ధమే అనుకుందాం. మా ఇంటి దీపానివి అనుకున్నాను, అది కూడా అబద్ధమే అనుకుందాం. కానీ నువ్వు కూడా అమ్మవే కదా. కన్న బిడ్డని కట్టుకున్న భర్త చేతిలో పెట్టకుండా అత్తయ్య ఇదిగో నీ మనవడు, ఇదిగో నీ మనవరాలు అని ఆ బిడ్డని మాకెందుకు చూపించలేదు? మూడో వ్యక్తికి తెలియకుండా చనిపోయిన బిడ్డని మాకిచ్చి బతుకున్న బిడ్డని ఎవరికిచ్చావు సంధ్య? సంధ్య 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 ఎందుకు భయపడుతున్నావు సంధ్య? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నీ మొహం అలా ఎర్రగా మారిపోయింది? తప్పు చేసినప్పుడే కళ్ళల్లో బెదురు కనిపిస్తుంది. మరి ఇంత అన్యాయమా? అయ్యో, పొరిట్లోనే నా బిడ్డ చనిపోయిందే అని నా కొడుకు పిచ్చివాళ్ళ ఏడ్చాడు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లో మగ పిల్లాడో తెలియకుండానే ఆ బిడ్డ కోసం బట్టలు నేసి ఎన్నో బొమ్మలు కొని ఎంతో ముచ్చట పడ్డాడు వాడు. నువ్వు మా ఆనందాల్ని మాకు దక్కనివ్వకుండా మా రక్తం పంచుకున్న బిడ్డని మా నుంచి దూరం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? 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 నీ కడుపున పుట్టిన బిడ్డ నీ రక్త మాంసాలతో పుట్టిన బిడ్డ మాత్రమే కాదు, నా కొడుకు శ్రీకరం కూడా బిడ్డే. నా మనవడు, నా మనవరాలు, నా వారసులు. మమ్మల్ని కాదని బిడ్డను ఎవరికిచ్చావు? ఎందుకు ఇచ్చావో చెప్పు. చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎక్కడుంది? సంధ్య అడుగుతోంది నిన్నే. ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డ ఎక్కడుంది? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం అంతా తలకిందులైపోతుంది. మీకెవరో లేనిపోని విషయాలు నూరిపోసారత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. అబద్ధం ఆడకో. నీకు అబద్ధం చెప్పటం రాదనుకున్నాను, కానీ అబద్ధాన్ని ఇంత అందంగా చెప్పే మోసగత్తవి నువ్వు. అన్నయ్య, ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మ ఏం అడుగుతుందో, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్య. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఒట్టేయలేకపోతున్నావు? నేను చెప్పిందంత అబద్ధమని ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పు సంధ్య.